నమస్కారం, ఇది నాగరాజన్ సుబ్రహ్మణ్యం మీకోసం ఒక గొప్ప గీత్ సారాంశాన్ని 16 శ్లోకాల రూపంలో అందిస్తున్నాను. మనం జీవితాన్ని సులభంగా, నెమ్మదిగా మరియు ధ్యానంగా ఎలా జీవించాలో తెలుసుకుందాం. అధ్యాయం 1 తప్పు ఆలోచన జీవితంలోని ఏకైక సమస్య. అధ్యాయం 2 సరైన జీవనమే మన సమస్యలన్నిటికీ పరం పరిష్కారం. అధ్యాయం 3 త్యాగమే ప్రగతి మరియు శ్రేయస్సుకు మార్గం. అధ్యాయం 4 ప్రతి కార్యం ఒక ప్రార్థనగా మారచ్చు. అధ్యాయం 5 వ్యక్తిగత యొక్క అహంకారాన్ని వదిలి అనంత ఆనందాన్ని ఆస్వాదించండి. అధ్యాయం 6 ప్రతిరోజు ఉన్నతమైన చైతన్యంతో అనుసంధానమవుంది. అధ్యాయం 7 నేర్చుకున్నదాన్ని జీవించండి. అధ్యాయం 8 మీపై మీరు అసలు ఎప్పుడు నమ్మకాన్ని కోల్పోకండి. అధ్యాయం 9 మీ ఆశీర్వాదాల విలువను గుర్తించండి. అధ్యాయం 10 చుట్టూ ఉన్న దైవత్వాన్ని చూడండి. అధ్యాయం 11 సత్యాన్ని అర్థం చేసుకోవడానికి తగినంత హర్పనుండాలి. అధ్యాయం 12 మీ మనసును ఉన్నతమైన దైవంలో మునిగించండి. అధ్యాయం 13 మాయ నుండి విడిచి దైవంతో అనుసంధానం అవ్వండి. అధ్యాయం 14 మీ దృష్టికోణానికి అనుగుణ జీవన శైలి గడపండి. అధ్యాయం 15 దైవత్వానికి ప్రాధాన్యత ఇవ్వండి. అధ్యాయం 16 మంచితనం తనలోనే ఒక బహుమతిగా ఉంటుంది. అధ్యాయం 17 మధురమైన దాని కంటే సరైనదాన్ని ఎంచుకోవడం శక్తికి సంకేతం. అధ్యాయం 17 విడిచిపెట్టండి, దైవంతో కక్కంగా మారండి. ఈ గీత్ సారాంశం మీ మనస్సుకు వెలుగు ప్రసరించగలదని ఆశిస్తున్నాను. మీ అభిప్రాయాలు తెలియజేయండి. మరిన్ని మార్గదర్శకాల కోసం నన్ను సంప్రదించండి. నా వాట్సాప్ నంబర్ 9704678444 లేదా నా బ్లాగ్ నగ్లింక్ వెల్లు సందర్శించండి.